హాయ్ ఫ్రెండ్స్! ఈరోజైతే మేము ఎఫ్&ఎఫ్ ఎరీనాకైతే వచ్చేసాము. పార్కింగ్ చేసుకోవడానికి బోలెడంత స్పేస్ ఉంది. వెళ్ళే దారిలోనే రైఫిల్ షూటింగ్ అన్ని గేమ్స్ ఉన్నాయన్నమాట. సో, ముందైతే మేము లోపలికైతే వెళ్ళాము. ఎంట్రీలోనే రిజిస్ట్రేషన్ చేపించుకోవాలి. దాంతో పాటు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్‌ని తీసుకొని ఇక్కడ కౌంటర్‌లో చూపిస్తే అక్కడ ఏ ఏ గేమ్స్ ఉన్నాయి, ఒక్కోదానికి ఛార్జెస్ ఎంత, ఒక్కొక్క గేమ్ ఎంతసేపు ఆడుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో, దాన్ని బట్టి మనీ పే చేసేసుకొని మనం ఆడుకోవచ్చు. ఫస్ట్ అయితే మేము గో కార్టింగ్ చూస్ చేసుకున్నాము. మా వాళ్ళైతే ఫుల్ ఎక్సైట్ అయిపోతున్నారు. ఇంకా జాకెట్స్ అన్నీ వేసుకున్నారన్నమాట వాళ్ళకి నచ్చిన కలర్‌లో. చాలా హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. క్యాప్స్ ఇచ్చారు. తర్వాత హెల్మెట్స్ కూడా చాలా బాగున్నాయి. వీడైతే మా చిన్నోడు రోహిత్ పులికొండ. నెక్స్ట్ వీళ్ళొచ్చేసి చెల్లి వాళ్ళ పిల్లలొచ్చారనమాట. వాళ్ళలో వీడు పెద్ద బాబు సంజయ్ యశస్వి. వీడి చిన్నోడొచ్చేసి సుహాస్. మనం చక్కగా ఈ కార్ మీద కూర్చోగానే ఇన్స్ట్రక్షన్స్ అయితే ట్రాక్ రూల్స్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నారు. ఇంకా ఫస్ట్ రౌండ్ అయితే కొంచెం స్లోగా వెళ్ళండి. తర్వాత రౌండ్స్ అయితే ఫాస్ట్ ఎళ్ళమన్నారు. మేమైతే 5 రౌండ్స్ తీసుకున్నాము. వాళ్ళు ఒక్కొక్క కారు మీద నంబర్ వేసి ఉంటదనమాట. దాన్ని బట్టి వాళ్ళు ఎన్ని రౌండ్స్ అయినాయని టిక్ చేసుకుంటున్నారు. మా సంజు చెప్తున్నాడనమాట. దుబాయ్ కన్నా చాలా పెద్ద ట్రాక్, చాలా బావుందని చెప్పేసి. ఇక్కడ చూడండి అదేవిధంగా స్కై రోలరు, స్కై సైకిల్, జిప్ లైన్ రోలరు ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ ఎవరు ఎక్కలేదు. ఈ ఫోటో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ వచ్చేది అనేది కూడా చాలా మెమరీగా ఉంటుంది. అదేవిధంగా బుల్ రైడ్ ఉంది. ఇంకా వాటితో పాటుగా ఫ్రీ గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట చిన్నపిల్లలకి. మన చిన్నతనం గుర్తొస్తుంది. వాటితో పాటు సాఫ్ట్ ప్లే అండ్ ట్రాంప్లిన్ అని చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మేము ఫ్రైడే వచ్చాం కాబట్టి జనం పెద్దగా లేరు. అది కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చాము. సో, చాలా తక్కువ మంది ఉన్నారు. మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలామంది గ్రూప్స్‌గా వస్తున్నారు. కొంచెం లేట్‌గా వస్తారనుకుంటా. ఇక్కడ బౌలింగ్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అయితే లేజర్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. టీమ్ అంటే కనీసం 4 మెంబర్స్ ఉండాలని చెప్పేసి నాకు కూడా ఒక జాకెట్ అయితే మా వాళ్ళు తగిలిచ్చారు. వీళ్ళు కూడా ఇక్కడ రూల్స్ చెప్తుంటే ఏదో అర్థమైన దానిలాగా తల అయితే ఊపాను. నాకైతే ఇంకా అంత బాగా అయితే అర్థం కాలేదు. లోపల లేజర్ రూమ్ చూడంగానే అసలు భలే అనిపిచ్చేసింది. నాకైతే అర్థం గాక అంతే చూస్తున్నాను. మా వాళ్ళైతే అప్పుడే పరిగెత్తేసి వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళు వాడేస్తున్నారు. నాదైతే -200. వీళ్ళైతే ఒక్కొక్కళ్ళు 8000, 9000 స్కోర్ అయితే చేశారు. మా వారు ఎవరు గెలిచారంటే నేను గెలిచానని చెప్పేసి మా టీమ్ గెలిచిందని నేనైతే చెప్తున్నాను. బట్ నా వల్ల పాపం మా సంజు కూడా ఓడిపోయాడు. నెక్స్ట్ ఫుల్‌గా ఆకలేసేస్తే ఇక్కడ వీళ్ళ రెస్టారెంట్‌కి అయితే వచ్చాము. ఈ వాటర్ బాటిల్ మీద వాళ్ళ స్టిక్కర్ ఉందంట. అసలు పారేయొద్దు, ఆ బాటిల్ కావాలని చెప్పారనమాట. తర్వాత దమ్ బిర్యానీ చెప్పుకున్నాం అనమాట. పన్నీర్ అండ్ ఎగ్. క్వాలిటీ, క్వాంటిటీ 2 కూడా చాలా ఎక్కువ ఇచ్చారు. బావుంది. అదేవిధంగా మెక్ సాస్ పాస్తా ఇచ్చారు. దాంట్లో ఆలివ్స్ అయితే ఫుల్‌గా వేసేసారనమాట. గార్లిక్ బ్రెడ్ కాంబినేషన్‌తో వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంది. అసలు ఈ ఫుడ్ తినకుండా అయితే అసలు రావద్దు. ఇంకా బయటికెళ్ళాక పెయింట్ బాల్ ఆడదామంటే జనం ఎక్కువ మంది లేరనమాట. చాలా టీమ్ కావాలని చెప్పేసి మేమైతే ఇంక ఇంటికెళ్ళామనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాం. వన్ డే పిక్నిక్‌కి సూపర్